150, 170 ఇలా వచ్చేది సార్. ఇప్పుడు మాత్రం 290, 280, 300 దాకా కూడా మాకు అవకాశం వస్తుంది సార్. గత ప్రభుత్వంలో డబ్బులు కొద్దిగా లేటుగా వచ్చేది సార్. ఇప్పుడు మాత్రం చేసిన వెంటనే ఒక 2 వారాలు 3 వారాల తర్వాత వెంటనే పడిపోతున్నాయి. మాకు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా మాకు ఎంతగానో అవసరం అవుతున్నాయి సార్. అమౌంట్ పనులు కూడా జరుగుతున్నాయి సార్. ఎన్నో పనులకు కూడా చాలా అవకాశం వస్తున్నాయి. ఫారం ఫౌండ్స్, రింగ్ ట్రెంచ్, బౌండరీ ట్రెంచ్ అలాంటిది. అప్పుడు ఏంటి చిన్న చిన్న పనులు చెరువులో ఒకటే చేసుకునేవారు. ఇప్పుడు మాత్రం చాలా రకాల పనులు వస్తున్నాయి. ఆ పనులన్నీ చేసుకోవడం వల్ల మాకు ఉపాధి కలుగుతుంది. నెక్స్ట్ మాకు మా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడే మేలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా కమ్దూరు మండలం కదిరిదేవరపల్లి నుంచి వచ్చాను. నా పేరు శ్రావణి. గత ప్రభుత్వంలో ఉపాధి కూలీలుగానే చూసేవారు, కానీ ఇప్పుడు శ్రామికులుగా పేరు ఇచ్చడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. బిల్లులు కూడా చాలా త్వరగానే కూలీల అకౌంట్లో పడుతుంది, కానీ అప్పుడు 3 నెలలు 4 నెలలు అయినా బిల్లులు పడేటివి కాదనమాట. సో హ్యాపీ, ఫాస్ట్గా జరుగుతుంది పని, అవినీతి లేకుండా జరుగుతుంది. ఎవరు పని చేస్తే వాళ్ళకే ఇదైతుంది. ఇప్పుడు ముందు అయితే వేరే వాళ్ళు పని చేస్తే వేరే వాళ్ళు కూడా తీసుకొని తినేవాళ్ళు డబ్బులు, కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఎవరు పని చేస్తే వాళ్ళకే వేతనం అందుతుంది. సో చాలా ప్రౌడ్గా ఉంది. చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఎవరు పని చేస్తే వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. పేదలు నిరుపేదలుగా అయిపోయినారు, కానీ ఇప్పుడు పేదలు స్థాయి పెరుగుతాను. శ్రామికులకు తగిన న్యాయం వచ్చేసి ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో గోకులం షెడ్ కట్టించుకున్నాము, 4 ఆవులు పెంచుకున్నాము, 10 ఎకరాలు గడ్డి వేసుకున్నాము. నెలకు వచ్చేసి 18 నుంచి 20 వేల ఆదాయం తీసుకుంటున్నాము. నమస్కారం అండి, అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాము. చాలా బాగుందండి. మాకు కల్పించినటువంటి ఈ వాటర్ షెడ్స్ తొట్టెల రూపంలో పశు సంతానానికి నీరు తాగడానికి కల్పించారు. తర్వాత వాటర్ షెడ్స్ కానీ పశువులకు చాలా అనుకూలంగా ఇచ్చారు. సంవత్సరానికి ఒక 60,000 అమౌంట్ మా అకౌంట్లో విడతల వారీగా జమ అవుతుంది. మేము ఉపాధి 100 రోజుల స్కీమ్తో ఈ పని చేసుకుంటున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మాకు నచ్చిందండి. ఆ ప్రభుత్వాన్ని తప్పు పెట్టాలనే ఉద్దేశం కాదు. అప్పుడైతే కొద్దిగా అవకాశాలు తక్కువ అనిపించింది. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పవన్ కళ్యాణ్ సార్ గారు ప్రజల్లో లోతుకు వెళ్ళి వారి సమస్యలను గుర్తించి ఆయనకు అనుభవంలో వీళ్ళకి కల్పించాలి. ఇప్పుడు సభ మీద మాట్లాడినట్టుగా అక్కడ నేను ఇట్లా ఫీల్ అయ్యాను. అదే పశువులకి వాటర్ తొట్టెలు కట్టించాలని ఆయన అనుభవించారు కాబట్టి ఆ పెయిన్ తెలుసుకొని ప్రజలకు చేయాలి ఖచ్చితంగా అనేది చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సార్, శ్రామికులు లేనిది పల్లెలు లేవు, పల్లెలు లేని రాష్ట్రం లేదు. శ్రామికులు ఉంటేనే ధనికులు అనే వాళ్ళు ఉంటారు. దాన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆ పేరు పెట్టడం వల్ల ఆయనకి ధన్యవాదాలు. ఇంకొకటి ఏమనగా సారు రియల్ లీడర్గా సక్సెస్ అయినారు, రియల్ లీడర్గా కూడా సక్సెస్ అయినాడు. ఆయన పథకాలు అమలు చేసే డబ్బులు ఇచ్చాడు. ఈయన చేసే పథకాలలో ప్రజలకు వన్యప్రాణులకు ఉపాధి కల్పించే విధంగా ఉన్నాయి. సార్, ఇది ఎన్డీఏ కూటమితో ఏర్పడిన ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడర్. ఆయన అడుగుజాడలో అమరావతి పూర్తి చేసుకొని, పోలవరం పూర్తి చేసుకొని రాష్ట్రం మంచి ఉన్నత స్థాయిలో ఉంటుందని కోరుకుంటూ ఆయనను గెలిపించడం జరిగినది. తదుపరి మునుపు కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తించే గెలిపించారు. జగన్ గారికి కూడా అవకాశం ఒకసారి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా గుడ్డిగా లేరు, అన్ని గుర్తించే ఓట్లు వేయగలరని తెలుసుకొని గెలిపించడం జరిగింది. మంచి పరిపాలన ఇస్తారని చంద్రబాబు నాయుడు గుర్తించే పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండనందువల్లే రాష్ట్రం ఏర్పడిందని గుర్తించి ఇవ్వడం జరిగింది. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు బాగుంది సార్. మాకు ఉపాధి హామీ పథకం వల్ల గోకుల షెడ్ లబ్ధి పొందాము. మళ్ళీ ఫారం పౌండ్ గొంతులు వచ్చేస్తారు. మాకు నీటి కుంటలు, చాలా పశువులకు కూడా సమ్మర్లో నీటి కుంటలు బాగా పెట్టేస్తా. దీనివల్ల మాకు బాగా లబ్ధి పొందాము. ఉపాధి హామీ పథకం వల్ల డబ్బులు కూడా బాగా పెంచేస్తా. డైలీ వేతనం 307 రూపీస్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు బాగుంది సార్. ఉపాధి శ్రామికులు ఇప్పుడు బాగుంది సార్. ఆ మాట కూడా బాగుంది సార్. మాట్లాడడం కూడా గౌరవవాదంగా ఉంది. పథకం కూడా బాగుంది. ఇప్పుడు
గత గవర్నమెంట్లో ఉపాధి హామీ పథకం ఇచ్చారు కానీ ఇవన్నీ ఇవ్వలేదు సార్. పథకం అయితే ఉంది కానీ అమల్లో ఇవన్నీ లేవు. ఇప్పుడైతే ఫారం పౌండ్ గుంతలు కానీ, నీటి కుంటలు కానీ, పశువులకి గోకులం షెడ్లు కానీ, దానివల్ల మేము చాలా లబ్ధి పొందాము సార్. మాకైతే గోకులం షెడ్ కూడా ఇచ్చారు. బాగుంది సార్. ఉపాధి హామీ పథకం అయినా మిగిలిన సీసీ రోడ్లు కానీ గ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే బాగుంది సార్. నా పేరు వనముల మల్లేసు, రామన్నపాలెం విలేజ్, కొయ్యూరు మండల్, ఏఎస్ఆర్ జిల్లా. మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామీణాభివృద్ధి శాఖను చేపట్టిన దగ్గర నుంచి మాకు స్పష్టమైనటువంటి పనులు వస్తున్నాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ ఆయన చెప్పింది చేసేది లింకప్ ఒకలా ఉంటుంది. అంతేగాని నేను ఏదో మినిస్టర్ని, మంత్రిని, నేను అక్కడ ఏసీ అనే భావన అయితే మాకు కనిపించలేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని ఈ ఉప ముఖ్యమంత్రి గారు వాడినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఉపాధి శ్రామికులందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ పదంలోనే ఆయనకు మా మీద ఉన్నటువంటి గౌరవం, మా మీద పెట్టినటువంటి నమ్మకం, మేము దేశాభివృద్ధికి ఎంతగా పడతామనే దాని మీద ఆ ఒక్క పదంలోనే మహాద్భుతమైన విషయం దాగున్నదని మా విశ్వాసం. ఆయన పెట్టినటువంటి పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆయన ఇచ్చినవి అన్ని మేము సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని సాధిస్తామని ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఎందుకంటే ఏమైనా ఇప్పుడు టెక్నికల్ అసిస్టెంట్లు కానీ, టీఏలు కానీ, ఏపీడీలు కానీ మా దగ్గరకు వచ్చి ఒక అఫీషియల్గా కాకుండా మనమంతా ఒకటే అంటే ఒక ఏంటంటే అది హోదా ఫీలింగ్ లేకుండా వచ్చి అన్ని విషయాలు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే మా దగ్గరకు వచ్చి చెప్పడం వల్ల మేము కూడా ఫ్రీగా మూవ్ అయ్యి మా కష్ట సుఖాలను చెప్పుకుంటున్నాం, మా పనులు అడుగుతున్నాం. దానివల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పార్వతీపురం మండ్యం జిల్లా సార్, బల్జిపేట మండలం, పాలూరు వెంకటనాయుడు. ఈ ఉపాధి హామీ పనుల వల్ల ఈ లేబర్ అందరూ కూడా సంతృప్తిగా పనిచేస్తున్నారు. దానికి ఈ వ్యవసాయ అనుసంధానం చేస్తే ఇంకా రైతులు బాగుంటుంది. తర్వాత ఈ గోశాలు ఇచ్చడం చాలా మంచిది. ఈ మన జనాలకి అందరూ చేస్తారు కానీ నోరు జీవులకి ఆహారం దొరక్క అలటాడిపోతున్నాయి, మంచినీరు దొరక్క అలటాడిపోతున్నాయి. వాటికి ఈ తొట్టులు కట్టి ఈ మంచినీరు పెట్టినందువల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. గవర్నమెంట్ అంటే నాయకులు అంటే ఎక్కడ ఉన్నారో తెలిసేది కాదు. నాయకులు అంటే దగ్గరలో మాట్లాడుతున్నాం, మన కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం, వింటున్నారు. చిన్నతర ప్రజలు దగ్గరికి వెళ్ళలేకపోయేవారు. వ్యవసాయ కూలి కూడా దగ్గర పిలిచి ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్ విక్టర్. నేను ఏలూరు జిల్లా ఏలూరు నుంచి వచ్చానండి. ఈరోజు ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది. ఉపాధి శ్రామికులందరూ కూడాను ఈ రోజున ఎండనక వాననక ఉదయం నుంచి పనిచేయటం మూలంగా గ్రామాలు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం గురించి 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రామాల్లో పశువులకి నీళ్లు తాగటం కోసం పశువులకి నీటి తొట్టెలను కడుతున్నాం. నీటి తొట్టెల్లో పశువులు సాయంత్రం పూట వచ్చేటప్పుడు 4ంటికి 3ంటికి నీళ్లు తాగుతాయి. కానీ పక్షులు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పశువుల తొట్టెలకి డిజైన్లో కొన్ని మార్పులు చేసి 4 వైపులు కూడా పక్షులు నీళ్లు తాగడానికి వీలుగా చిన్న బౌల్స్ లాగా కూడా డిజైన్లో మార్పు చేసి ఏర్పాటు చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇదే విషయం మీద నేను జూమ్ కాన్ఫరెన్స్లో, టెలికాన్ఫరెన్స్లో చాలాసార్లు మా ఏపీ వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు చెప్పే ఒకే ఒక కారణం ఏంటంటే మాకు డిజైన్లో పక్షులకు లేదు కాబట్టి ఏర్పాటు చేయలేమని చెప్తున్నారు. కాబట్టి డిజైన్లో మార్పు చేస్తే పక్షులకు కూడాను నీళ్లు వస్తాయని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మన గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రీన్ అంబాసిడర్లని లేకపోతే రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. కానీ వాళ్ళందరినీ కూడాను గ్రామ ప్రక్షాళన ఉద్యోగులుగా పేరు మార్చాలి. ఎట్లాగైతే మనం ఉపాధి శ్రామికులుగా పేరు మార్చామో గ్రామ ప్రక్షాళన అధికారులు అంటాం కన్నా ఉద్యోగులుగా పేరు మార్చాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండోది, మనకి విపరీతంగా ఓజోన్ పొర దెబ్బతింటం వల్ల ఎండలు విపరీతంగా ఉన్నాయి. పూర్వం గ్రామాల్లో చెట్లు ఉండేవి, కానీ ఇప్పుడు చెట్లల్లో గ్రామాలు ఉండాలంటే ప్రతి గృహంలో జరిగే ఒక శుభకార్యానికి, పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, ప్రతి శుభకార్యానికి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక చెట్టు నాటితే గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా చల్లగా ఉంటాయని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గవర్నమెంట్లో ఎప్పుడైతే మనకి గత సంవత్సరం నుంచి కూడాను ఈ గవర్నమెంట్లో ఉపాధి హామీ పనులు కానివ్వండి, గ్రామ
పంచాయతీల్లో ఒకే రోజున 13,326 గ్రామాలలో ఒకే రోజున తీర్మానాలు చేసి పనులు చేపట్టడం మూలంగా సిమెంట్ రోడ్లు, ముఖ్యంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఉపాధి హామీ కూలీల పథకానికి, ఉపాధి హామీ శ్రామికులకి మేము 3 ఏర్పాట్లు చేస్తున్నాం. 1, వాళ్ళకి త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. 2, నీడ ఏర్పాటు చేస్తున్నాం, షేడ్. అలాగే మందులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం వారు కూడాను వారికి ఎండాకాలం కనీసం ఈ 3 నెలలు మజ్జిగ తాగడానికి మజ్జిగ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామం. కూటమి ప్రభుత్వంలో మంచిగా లబ్ధి పొందుతున్నారు ప్రజలందరూ. అది చెప్పాలి అంటే ఈ నాయకులందరూ ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు. మాలాంటి వాళ్ళని అడిగితేనే అక్కడ ఎంత రియల్గా, ఎంత నిజాయితీగా జరుగుతుందనేది తెలిసిద్ది. అది చెప్పుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మాకు. మా ఊరు దాటి బయటికి ఏనాడు అమ్మవారి ఇల్లదే, అత్తగారి ఇల్లదే, మాకు బయట ఊరికి వచ్చే అంత ఇది కూడా లేదు. కానీ ఇలాంటి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంతగా ప్రోత్సహించినందుకు అసలు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మాకు మాట్లాడటం, మీడియాల ముందు కానీ ఇట్లా మాట్లాడటం కానీ మాకు తెలియదు. కానీ ఇలాంటి అవకాశం ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు మంచి ఉపాయంగా ఆలోచించి ఇలా చేశారు. నాకు ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు కూడా రావట్లేదు, చెప్తున్నానే కానీ చాలా మందికి ఇది ఉపయోగకరమైన మీటింగ్. మేము వికలాంగులకి చిన్న చూపు చూస్తారు ఎక్కడికి వెళ్ళినా. మీరేంటి ఇంకా ఇప్పుడే పోయిన సంవత్సరం ఏమన్నారో తెలుసా? వికలాంగులకు పనేంటి, మీరు వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు, 6,000 రూపాయల పెన్షన్తో ఇల్లు జరిగిద్దా సార్? అదేమంటే వికలాంగులు కూడా చేయగలిగిన పని చేస్తారు కదా సార్. అన్ని పనులు చేయలేకపోయినా మాకు చేతైన పని మేము చేస్తాం కదా. వికలాంగులను ఎందుకు చిన్న చూపు చూడాలి సార్? మాకు ఒక ప్రత్యేకత ఇచ్చి మాకు కూడా మీకు ఇది ఒక అవకాశం ఇస్తాను చేసుకోండి అంటే మాకు చేతైన సహాయంతో మాకు చేతైన విధంగా మేము పని చేస్తాము. అది చూసి మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, కానీ మమ్మల్ని చిన్న చూపు చూడకూడదు కదా సార్. అందుకోసమే అది చెప్పాలని నేను ఈరోజు వచ్చాను సార్. ఎంత దూరమైనా మా ఊరి జనం అంతా అసలు పవన్ కళ్యాణ్ కోసం, మా ఇంట్లో అయితే ఇంతెత్తు కటౌట్ దేవుడి గుడి పక్కన ఉంటుంది సార్. మా ఊరి జనమంతా నేను వస్తుంటే ఒక్కసారి మన ఊరు వచ్చేలాగా నువ్వు ఆయన ఏం అడగొద్దు, ఒక్కసారి మన ఊరు రమ్మని చెప్పు. వాళ్ళందరి కోరిక అయితే అదే. ఇప్పుడు కూడా సార్ వెళ్తుంటే నేను అదే చెప్పాను, సార్ మీరు ఒక్కసారి మా ఊరు రావాలి సార్, ఇక్కడ ఉందమ్మా నాకు వస్తానన్నారు. నా అడ్రస్ అంతా తీసుకున్నారు, నేను ఇచ్చిన లెటర్ తీసుకున్నారు. సార్ కన్ఫామ్గా వస్తారు. లాస్ట్ ఇయర్ అయితే ఉపాధి హామీ అంటే ఎక్కువ మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఎక్కువ ట్యాంక్స్ కోసం ఎక్కువ ఇచ్చేసేవారు. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా శ్రీకాకుళం జిల్లాలో ట్యాంకులు కాకుండా ఇంకా చాలా వర్క్స్ చెయ్యగలమనే అంటే నమ్మకం కల్పించారు. అలాగే అంటే చాలా వర్క్స్ అన్నమాట సార్ ద్వారా మేమైతే తెలుసుకున్నాము. ఫిష్ అంటే మాది ఎక్కువ ఏంటంటే మత్స్యకార ఎక్కువ అంటే ఉంటారు. వాళ్ళకి ఫిష్ ఇది వచ్చేసి అక్కడ చేపలు ఎండేసుకోవడానికి అన్నిటికీ కూడాను బాగా ఉపయోగపడినట్టు చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే క్యాటిల్ త్రోస్ అనేవి చాలా ఉపయోగించారు. క్యాటిల్ షెడ్స్ ఏంటంటే అప్పుడు ఏంటంటే పశువులు ఎండకి వానికి ఎండిపోయి కొంచెం చనిపోవడం, లేకపోతే నైట్ పూట ఏమైనా పిడుగులు పడి, లేకపోతే కుక్కలు ఏమైనా కరిచేసి అలాగే ఏమైనా చనిపోవడం అలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే క్యాటిల్ షెడ్స్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఎండ వాన అలాంటివి తగలకుండాను ఒకే నీడ పట్టణంలో ఉండడం వలన అంటే ఆవు పాలిచ్చే శాతం కూడా పెరిగింది. దీనివల్ల రైతులకు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. అలాగే క్యాటిల్ థ్రోట్స్ అనేవి ఇప్పుడు టార్గెట్ ఇచ్చి అవి కూడా చేయిస్తున్నారు. దానివల్ల కూడా ఏంటంటే పశువులు ఎక్కడంటే వేసవికాలం వచ్చిందంటే ఇప్పుడు వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ కడితే అక్కడ క్యాటిల్ త్రోస్ వేస్తున్నాం కాబట్టి వాటర్ తాగుతున్నాయి. ఈసారి అయితే నాకైతే నమ్మకం ఉంది పాడి పంట మన ఏపీదే ఫస్ట్ వస్తుందని. అలాగే కూరగాయలు, పండ్లు, తోటలు కూడా ఫార్మ్ ఫండ్స్ ఏవైతే వేసామో దానివల్ల కూడాను మన ఏపీ అయితే ఫస్ట్ వస్తుందని నాకైతే నమ్మకంగా ఉందండి. నా పేరు కెంబూరు అప్పలనాయుడు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మలకం విలేజ్ నుంచి వచ్చాను. నేను సెరికల్చర్ ఫార్మర్ని. ఎన్ఆర్జీఎస్ అనేది సెరికల్చర్కి అటాచ్ చేయడం వలన షెడ్ కన్స్ట్రక్షన్కి 4 lakhs అమౌంట్ అనేది ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ప్లాంటేషన్ అనేది గార్డెన్ మెయింటెనెన్స్కి వచ్చేసి 1 ఎకరాకి 64,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి రెగ్యులర్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ దీంతోపాటు రెగ్యులర్ ఇన్కమ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది మంత్లీ ఇన్కమ్. రెగ్యులర్ ఇన్కమ్ ఏదైనా ఉంటే బాగుందంటే పండ్ల తోటలను అటాచ్ చేసి పండ్ల తోటలు తైవాన్ రకానికి చెందిన జామ తోట అనేది ఒక 2 ఎకరాల ప్లాంటేషన్ చేసాం ఆగస్ట్లో.
అది అనేది ఇప్పుడు కటింగ్కి వచ్చింది, ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది. డే బై డే అనేది వచ్చి ఎవ్రీ డే బై డే ఒక 30 కేజెస్ వరకు ఇప్పుడు హీల్డింగ్ అనేది వస్తుంది. దాని నుంచి ఒక 1500 నుంచి 2000 రూపాయల వరకు ఇప్పుడు డే బై డే ఆదాయం అనేది వస్తుంది. అంటే లాస్ట్ గవర్నమెంట్ అనేది దీంట్లో బిల్స్ అనేవి, మెటీరియల్ బిల్స్ అనేవి ఇన్ టైంలో వచ్చేవి కాదు సార్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మెటీరియల్ పేమెంట్ అనేది ప్రతి ఫ్రైడే మెటీరియల్ బిల్స్ అనేవి పడుతున్నాయి. లాస్ట్ గవర్నమెంట్లో మెటీరియల్ బిల్ కానీ ఇవన్నీ ఇన్ టైంలో పడేవి కాదు. ఆ బిల్స్ అనేవి లాస్ట్ ఇయర్ వరకు, అంటే 6 years వరకు ఆ బిల్స్ అనేవి రాలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోకులాలు కన్స్ట్రక్షన్ చేసినవి ఇమీడియట్గా స్పాట్లో బిల్లులు పడుతున్నాయి సార్. వితిన్ 1 monthలోనే, కన్స్ట్రక్షన్ అయిపోయిన 1 monthలోనే బిల్స్ అనేవి వస్తున్నాయి. నా పేరు సర్నాల వీరబాబు అండి, ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం అండి. మేము వ్యవసాయం చేస్తున్నామండి. వ్యవసాయం కూలీల వల్ల తట్టుకోలేకపోతున్నాం. అయితే రైతు చేతికి రావట్లేదు. మామిడి పంట ఉందండి, పచ్చిమిరపకాయ ఉందండి, ఎండుమిరపకాయ ఉందండి, వరి పంటలు ఉన్నాయండి. ఈ కూలీల వల్ల తట్టుకోలేకపోతున్నాం అండి. అన్ని అందాలు బాగానే ఉన్నాయి. రింగులు వేయించామండి, మామిడి చెట్లకు రింగులు వేయించాం. ఆ రింగుల వల్ల నీళ్లు పెట్టుకుంటున్నాం, మందులు వేస్తున్నాం. వాటి వల్ల ఉపయోగపడిందండి మాకు. అంటే ఈ ఆట వచ్చి ఒక 50,000 వచ్చాయండి. ఆ రింగుల వల్ల ఉపయోగించుకుంటే 1,00,000 రూపాయలు వచ్చినాయండి సంవత్సరానికి. గేదెలు 6 గేదెలు అండి నాకు ఉండేది. ఆ గేదెలు అగ్గిలో ఉండేవి ఇంతవరకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ద్వారాగా ఆ షెడ్ వచ్చిందండి మాకు. వాటి వల్ల శుభ్రంగా ఆ నీడ కింద పడుకుంటున్నాయండి. అగ్గి వానకి తడవకోకుండా శుభ్రంగా ఆ షెడ్లో ఉంటున్నాయండి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవనూరు గ్రామం సార్ మాది. నా పేరు బజ్జన్న సార్. ఎట్లా ఉంది ఉపాధి హామీ, ఎలా ఉంది? బాగుంది సార్. చిన్ని పనులు సమృద్ధి బాగా జరుగుతున్నాయి సార్. ఎందుకంటే సార్ ఇంతకుముందు నేను ఒకటి మినుగోకులు అని కట్టించుకున్నా. ఎప్పుడు 2016లో కట్టించుకున్నా. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పోయింది. ఇంక బిల్లు ఒక పారు వచ్చింది కానీ ఇంకో బిల్లు రావడం లేదు సార్. ఇంతవరకు రాలేదు. చెట్లు కూడా నాటుకున్నాను కానీ కొంచెం గుంత దూక్కున్నాను. అది ఫారం పని కింద కూడా. అయినా నీళ్లు వర్షం వస్తేనే నీళ్లు, అందుకనే కొంచెం చెట్లకి నీళ్లు లేవు కాబట్టి మాకు అందరి నివారణ దగ్గర సార్. ఎట్లా ఉంది జగన్మోహన్ గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు గవర్నమెంట్? ఇదే బాగుంది సార్. మాకు అప్పటి నుండి కూడా రామారావు కాటు మాకు ఇదే సార్. ఊరికి వేరేదైతే లేదు. ఒకళ్ళకి చంద్రబాబు కూడా మధ్యనే ఊరికి పొద్దు ఒకళ్ళకి మనం రామారావు 82 నుండి కూడా మేము ఆయన ఇదే ప్రభుత్వంలోనే ఇట్లే